రైతన్నలను ఉద్దేశించి నాబార్డు నివేదిక ఇచ్చింది. ఆ నాబార్డు ఇచ్చిన నివేదిక ఏం చెప్తుందో తెలుసా? వ్యవసాయదారులకు అంటే రైతులకు నెలవారీగా సగటున వస్తున్న ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ది 29 రాష్ట్రాలలో 28వ రాష్ట్రం అంట. అంటే చిట్ట చివర 2వ రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే నాబార్డు నివేదిక చెప్తుంది. రైతు ఆదాయ వ్యయాలలో రైతుల ఆదాయ వ్యయాలలో తీసుకుంటే రైతులకు మిగులుతున్న డబ్బుల విషయంలో ఆంధ్రప్రదేశ్ది దేశంలోనే 29వ స్థానం అంట. అంటే చిట్ట చివర స్థానంలో ఉన్నాము రైతులు అని చెప్పడానికి నివేదిక. రైతులు నెత్తిన ఉన్న అప్పు చూస్తే దేశంలోనే మనము 2వ స్థానంలో ఉన్నాం. రైతులు ఏ స్థాయిలో అప్పుల ఊబిలో ఉన్నారు అని నాబార్డు నివేదికలు చెప్తా ఉన్నాయి. దేశం మొత్తం మీద అప్పుల పాలైన జనాభా 47% ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జనాభా 75% మంది అప్పుల పాలైపోయారు అని చెప్పి నాబార్డు చెప్తా ఉన్నారు నివేదికలు. ఇదే నివేదిక చెప్తా ఉంది మైక్రో ఫైనాన్స్ ఊబిలో 60% జనాభా కూరుకొని పోయారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్థితిగతుల గురించి నాబార్డు నివేదిక ఇస్తా ఉంది. అంటే ఏ స్థానంలో ఉన్నామో రైతులు, ఏ పరిస్థితిలో రైతులు ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా ఇక వేరే నిదర్శనాలు అవసరమా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరపున నేను గట్టిగా నిలదీస్తా ఉన్నాను. ఈ మనిషి రైతులకు వడ్డీల మీద వడ్డీలు పరిగెట్టుగా చేసిన ఈ మనిషి అసలు మనిషేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. రుణాలు మాఫీ చేస్తే ఎక్కడైనా రుణాలు తగ్గుతాయి. మనకు తెలిసింది అందరికీ కూడా అదే. ఎక్కడైనా రుణమాఫీ అని జరిగితే మన రుణాలు తగ్గాలి. కానీ నేను ఇవాళ అడుగుతా ఉన్నా, మీ రుణాలు తగ్గాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను గట్టిగా 2 గంటలు వేగది ఎక్కడ కూడా రుణాలు తగ్గల. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలున్న వ్యవసాయ రుణాలు తడిసి మోపుడై ఇవాళ అక్షరాల 1,50,000 కోట్ల రూపాయలకు చేరుతా ఉన్నాయి అంటే ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేశాడా లేకపోతే రైతులను ఇంకా రుణాల్లోకి నెట్టేశాడా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని మోసపోయిన రైతులు ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇవాళ రైతన్నలకు కరువు వచ్చినా పట్టించుకునే నాతుడు లేడు, కరువు వచ్చిన దిక్కు దివానం లేదు. కరువు వస్తే ఆదుకుంటుంది ప్రభుత్వం అని అనుకున్న రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీలు లేరు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు చేసిన అతి ఘోరమైన అన్యాయం ఏమిటి అని అంటే గతంలో రైతులకు ఇచ్చే 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేసి పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు చివరికి బీమా సొమ్ము కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటే అది ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే రైతన్నలకు ఈ 5 సంవత్సరాలలో మీ అందరితో కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలలో ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం రైతన్నలకు గిట్టుబాటు ధరలు వచ్చాయా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క సంవత్సరమైనా ఎక్కడ గిట్టుబాటు ధరలు రాలే. కారణం ఈ పెద్ద మనిషి తన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు తానే కొనుగోలు చేసి దళారీలకు తానే క్యాప్టెన్ అయి రైతన్నలను ఇవాళ పూర్తిగా తాకట్టు పెడతా ఉన్నాడు రైతన్నల జీవితాలు. Please subscribe the Janahitam TV.